అందరికీ నమస్కారం అండి. రైతు భరోసా మూడవ విడత నిధులను విడుదల చేసేందుకైతే ప్రభుత్వం తేదీ అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తుంది. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రెండవ విడతలో రైతుకి 12,000 రూపాయల చొప్పున ఆల్మోస్ట్ అయితే అందరి ఖాతాలోకి అయితే జమ చేయబడ్డాయి అన్నమాట. సో ఇప్పుడు మూడవ విడతలో చూసుకున్నట్టయితే 10 నుంచి 12 ఎకరాల వరకు అన్నమాట. సో దాదాపు 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా లబ్ధి పొందనున్నారు. సో ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే 4,000 కోట్లు అయితే ఇంకా మిగిలినవి ఉన్నాయన్నమాట. ఈ మూడవ విడతలో ఇప్పటి వరకు ఒకటవ విడతలో 3,000 కోట్లు అయితే విడుదల చేసిర్రు. సో రెండవ విడతలు చూసుకున్నట్టయితే 2,000 కోట్ల నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనకు దాదాపు రైతుకు రావాల్సిన మొత్తం 9,000 కోట్లు అన్నమాట. సో ఇప్పుడు 4,000 కోట్లను విడుదల చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దీనిపై కూడా మనకు చూసుకున్నట్టయితే తుది నిర్ణయం అయితే తీసుకొని ఉన్నట్లయితే తెలుస్తున్నమాట. సో మనకి అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది రైతు భరోసా విషయంలో ఇక్కడ రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇది మూడవ విడతకు సంబంధించి అంతా సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. సో రైతు సోదరులు వెంటనే షేర్ చేయగలరు. ఇప్పుడు ఈ వారంలో చూసుకున్నట్టయితే మూడవ విడత నిధులను విడుదల చేసేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కసరత్తు అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది. వ్యవసాయ శాఖల మంత్రులతో చూసుకున్నట్టయితే మన వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితోనైతే చర్చలు అయితే జరగనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో మూడవ విడత నిధులను చేసి కూడా విడుదల చేస్తారు. సో ఇక్కడ రైతుకు 10 ఎకరాల లోపు అయితే లబ్ధి పొందనున్నారన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇప్పుడు రెండవ విడతలో అమౌంట్ పడ్డదా లేదా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు. ఇక్కడ 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేశారన్నమాట. సో ఓకే గైస్, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 12,000 రూపాయల చొప్పున రెండవ విడతలో ఇట్లా క్రెడిట్ అయితే చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మూడవ విడతలో చూసుకున్నట్లయితే అమౌంట్ అందరికీ కూడా పడతాయి అన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు చూసుకున్నట్లయితే ఈ కసరత్తును ప్రారంభించి ఇప్పటికే ప్రీమియం వచ్చేసి కూడా మనకు దీనిపై కూడా ఒక తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ వారంలోనే నిధులను విడుదల చేసేందుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అన్ని రంగాలు సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తున్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 2 విడతలు అయితే పూర్తయినాయి అన్నమాట. మూడవ విడతలు చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే పడతాయి. సో పడ్డ తర్వాత పథకానికి సంబంధించి కూడా ప్రక్రియ కూడా పూర్తి కావడమే జరుగుతుందన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వాట్సాప్ గ్రూపులలో మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో గ్రామ పంచాయతీ గ్రూపులలో వెంటనే షేర్ చేసేయండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మళ్ళీ కలుసుకుందాం గైస్. జై హింద్.